అది డీలిమిటేషన్. ఈ సందర్భంలో విరసం ఐక్యవేదిక తరఫున దళితుల సమస్య గురించి మాట్లాడటానికి ఇదే తగిన సమయమని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ పార్లమెంటులో చర్చించబోయేటువంటి డీలిమిటేషన్తో పాటుగా కూడా పునఃసమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దళితుల ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడున్నటువంటి పూర్వపేట ఫార్ములా రాజకీయ రిజర్వేషన్ స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా రిజర్వేషన్లని ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకు ఈ పెద్ద డిమాండ్ చేయాల్సి వస్తుందంటే ఈ 75 ఏళ్లలో మానించి మా ప్రతినిధులుగా చట్టసభకి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఏ రోజు కూడా మా కోసం మాట్లాడేటువంటి అవకాశం లేదు, మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు మా మీద దాడి చేసిన వాళ్ళని కాపాడటం కోసం వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆ ప్రయోజనాలు బలిపెట్టారు తప్పితే దళితుల ప్రయోజనాల కోసం ఏకకంఠంగా ఏ రోజు దళిత ప్రజాప్రతినిధులు ఉంటే విప్పలేదు. ఈ రిజర్వేషన్ని రద్దు చేయండి. ఇది కాదు మేము చెప్పడం కాదు. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ ఆ రోజు మీకు గుర్తుండి ఉండాలి, ఇది చరిత్ర. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక సార్లు సత్యాగ్రహం చేసిన పెద్ద మనిషి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన పెద్ద మనిషి, దళితులకు వ్యతిరేకంగా పోరాడారు, కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు. ఆయన సత్యమని అంబేద్కర్ గారికి వచ్చి వారికి ప్రాణభిక్ష పెట్టమంటే అంబేద్కర్కి ఇష్టం లేకపోయినా ఈ పూర్వపేట ఫార్ములా రిజర్వేషన్ ని ఆమోదించాల్సి వచ్చింది. మాకు వనగురింది ఏంటి? ఈ 75 ఏళ్ల కాలంలో మా నిధులు డైవర్ట్ చేయండి, మా మత స్వేచ్ఛకు భంగం కలిగింది, మా పిల్లల్ని తెరిచారు, మా మీద దాడులు చేశారు. అయినా మా వాళ్ళు మాట్లాడలేని పని. ఎందుకు మాట్లాడలేకపోయారంటే వారు ఎన్నికయ్యేటువంటి నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు దళితులు కాదు. వారు ఇతరుల ఓట్ల మీద ఆధారపడి వాళ్ళ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నిక కాబడ్డారో వారి ప్రయోజనాలు పణంగా పెట్టి ఇతరుల ప్రయోజనం కోసం పార్లమెంట్లో మా వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎస్సీల రాజకీయ రిజర్వేషన్ని పునఃసమీక్షించాలి. పూర్వపేట స్థానంలో కమ్యూనల్ అవార్డుని ప్రవేశపెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 80 సవరణ ద్వారా ఈ రిజర్వేషన్ని లేదా సీట్ల పెంపకాన్ని రాజ్యసభకి విధానసభకి వర్తింపజేస్తుంది. అక్కడ కూడా సీట్లు పెంచండి, అక్కడ కూడా మహిళలతో పాటు మాకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.